హాయ్ అండి. వెజిటేబుల్స్ తీసుకొని వచ్చామండి మార్కెట్కి వెళ్ళి. ఒక పచ్చిమిర్చి అండి, ఇవి కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయండి. కూరలో ఒక్కటేసినా కానీ చాలా కారం ఉంటుందండి ఇది, అందుకే ఇది తీసుకున్నాను. కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంటుందిగా, ఈ కలర్లో ఉంటుంది చూడండి గ్రీన్ చిల్లీ. ఆ కలర్లో ఉండేటివి అయితే కొంచెం ఘాటు తక్కువగా ఉంటుంది. మా పాప చూడండి ఏం చేస్తుందో, అక్కడ ఆడుకోపోనా వీడియో తీస్తున్నా. బెండకాయలండి, బెండకాయలు తీసుకున్నాను. టమాటాలండి, చాలా రోజులు అవుతుంది టమాటాలు తీసుకుందామంటే. కేజీ 100 ఉండే అండి, తీసుకోలేదు. ఇప్పుడు టమాటా ధర వచ్చేసి తగ్గిపోయిందండి, 50 రూపీస్ కేజీ ఉందండి టమాటాలు. అందుకే రాగానే అసలు తీసుకొని రాగానే వెంటనే టమాటా చారు చేసేసానండి. మా బావండి టమాటా చారు చేయి, చాలా రోజులు అవుతుంది అన్నాడు. ఎందుకో రేట్ ఎక్కువైనప్పుడే టమాటా చారు, టమాటా చట్నీ అవి తినాలనిపిస్తుంది. ఇంకా కొంచెం తగ్గిందిగా, 50 రూపీస్ అయింది కదా, అందుకనే టమాటా చారు చేసేసాను. ఇవేమో బెండకాయలండి, బెండకాయలు తీసుకున్నాము. ఇవి సపరేట్ చేసుకుంటున్నానండి, సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. వీటివేమో తొడిమలు తీస్తానండి. తొడిమలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. ఇవి ఎప్పుడే కానీ ఇలానే ఉంచేసామనుకోండి, ఇక్కడ బూజు పట్టినట్టు అవుతుంది తొడిమ దగ్గర. ఆగునానా, ఇలాగే తొడిమతో పాటు ఇలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే బూజు పడుతుందండి. అలా కాకుండా ఈ తొడిమ తీసేసి ఇది ఒక్కటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే, ఇవన్నీ తొడిమలు తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. ఓకే అండి, బాయ్ అండి, లైక్ చేయండి.